పేదవాడికి అధునాతన వైద్య సేవలను అందుబాటులోకి తేవాలన్న ఒక ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు అన్నారు. సార్ చెప్పండి సార్, అంటే పేదవాడు ముంగిటికే మెరుగైన వైద్యం తేవడం కోసం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఈ మెడికల్ కాలేజీలు పెట్టడానికి సిద్ధమైంది. ఇది చాలా అన్యాయం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా మోసం చేస్తుందనేది మనందరం కూడా చూసాం. ఈ మోసాలని కంటిన్యూ చేసే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్య భద్రత కల్పించడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు ముఖ్యంగా పేదవాడికి అందని ద్రాక్షలా ఉన్న వైద్య విద్యని పేద విద్యార్థులకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు అంకురార్పణ చేసి ఒక సంకల్ప బలంతో ఆ మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తూ ఉంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో, ఎక్కడ పేదవాడు అభ్యున్నతి సాధిస్తే భవిష్యత్తులో ధన ప్రవాహంతో రాజకీయాలు చేయలేమనే ఒక దురుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పేదవాడు ఆరోగ్య భద్రతకు సంబంధించి గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం వర్తించే విధంగా ప్యానల్ హాస్పిటల్స్ ఉన్నాయో సుమారు 1000 హాస్పిటల్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2357 హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా కేవలం 1047 ప్రొసీజర్స్కి మాత్రమే వైద్యం అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3275 ప్రొసీజర్స్కి వైద్య శాస్త్రంలో 3275 ప్రొసీజర్స్కి ఆరోగ్యశ్రీ కార్డు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఆ రోజు గత ప్రభుత్వ హయాంలో మ్యాక్సిమం 5 lakhs ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యానికి అందిస్తే, ఆర్థిక సహాయం అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 25 లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం అందించే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడంతో పాటు జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా, ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని, పట్టణాల్లో, ప్రతి సచివాలయ పరిధిలోని కూడా డాక్టర్స్ని తీసుకొచ్చి మెడికల్ క్యాంప్స్ నిర్వర్తించి వాలంటీర్ల ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారి యొక్క సమాచారాన్ని తీసుకుని, బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఎవరికైనా రక్తహీనత ఉందా, లేకపోతే ఎముకల బలహీనత ఉందా, ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉన్నాయా అవన్నీ కూడా వైద్య పరీక్షలు చేయించి అప్పుడు తక్షణం అక్కడ వారికి ఉచిత మందులను ఏర్పాటు చేయడంతో పాటు నెల ఉచిత మందులు ఇవ్వడంతో పాటు ఎవరికైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి కానీ లేకపోతే ఒక క్యాన్సర్ లాంటి ఏదైనా టెస్టులో బయటపడితే దాన్ని కూడా పెద్ద ఆసుపత్రుల్లో లేదైతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా రిఫర్ చేసి ఆ రోజు మెరుగైన వైద్యాన్ని అందించి సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరుడికి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్య భద్రత కల్పించడం జరిగింది. అందులో ఆ క్రమంలోనే కూడా వైద్య విద్యను కూడా అందరికీ కూడా అందించాలి. ఈరోజు ఎందరో ఈ రాష్ట్రంలో ఉన్న వేలాది మంది పేద కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రుల యొక్క కోరిక, తపన, తాపత్రయం వారి బిడ్డల్ని డాక్టర్లను చేయాలని వారి అభిప్రాయాల మేరకు ఆ పేదవాడి కళని నిజం చేయడం కోసం 17 మెడికల్ కాలేజీ నిర్మాణం చేసి వాటిలో భవిష్యత్తులో సంవత్సరానికి ఒక 1000 నుంచి 1250 సీట్లు చొప్పున పెంచుకుంటూ వెళ్ళి వారిని అక్కడ మెడికల్ కాలేజీలో మనందరికీ కూడా తెలుసు హాస్పిటల్స్ కూడా వస్తాయి. ఒకవైపు వైద్యాన్ని అందించడం, వైద్యాన్ని ప్రజలకి చేరువ చేయడం, హాస్పిటల్ని దగ్గర చేయడంతో పాటు మెడికల్ రంగంలో కూడా, వైద్య రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టే ప్రయత్నం చేస్తే కేవలం దురుద్దేశపూర్వకంగా కమిషన్లకు కక్కుర్తిపడి ఈరోజు పీపీపీ మోడల్లో చేస్తామని ఈ ప్రభుత్వ వైద్యశాలల్ని, ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రైవేట్ పరం చేయటం అనేది చాలా అన్యాయం. ఇది పక్కా మోసం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇదే విధంగా ఉంటే, ఎందుకంటే ఒక బానిసల్లా చూస్తూ ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని. ఒక అహంకారపూరితో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారండి. అన్ని విషయాల్లోనూ, ఒక స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, లేకపోతే మన రేషన్ సప్లై వెహికల్స్ని రద్దు చేసే విషయంలో కావచ్చు,
అన్ని విషయాలు ఈరోజు మెడికల్ కాలేజీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నిదానంతో అద్భుతంగా డెవలప్ చేశారు. పట్టణ ప్రాంత విశాఖపట్నానికి వచ్చేటప్పటికి 72 పిహెచ్సీలు నిర్మాణం చేశాం. 2 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డా ఆ 3 సంవత్సరాల కాలంలోనూ కూడా 72 పిహెచ్సీలని 72 వార్డుల్లో పిహెచ్సీల నిర్మాణం చేసి ప్రజల చెంతకే వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెందుతుంది. ఈ మెడికల్ కాలేజీలు, ఈ హాస్పిటల్స్, ఈ స్కూల్స్ ఇదే విధంగా కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసిన మేలు, ఆయన అందించిన వైద్యం, ఆయన అందించిన విద్య ప్రజలకి ఎక్కడ గుర్తుకొస్తాయనే ఉద్దేశంతో కేవలం రాజకీయ దృక్పథంతో రాజకీయ క్రీడనలో భాగంగా ఈరోజు వీటినన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయడం అనేది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాజకీయాలను పక్కన పెట్టి పేద ప్రజలకి ఈ రాష్ట్రానికి మేలు చేసే ఈ వైద్యశాలను కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ను కావచ్చు ప్రైవేటు పరం కాకుండా పేదలకు మెరుగైన విద్యని, మెరుగైన వైద్యాన్ని అందించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందన్న ఒక ఉద్దేశంతోనే 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని, ఇవి కట్టబెట్టడం వల్ల వైద్యం మళ్ళీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని, మెరుగైన వైద్యం అందాలంటే ఈ ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చెప్పి కేకే రావు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.